హాయ్ అండి. ఈ వీడియోలో సైకాలజీ బిట్స్ చూద్దాం. ఈ వికాస దశను వాగుడుకాయ దశ అని పూర్వముఠ దశ అని అంటారు. ఏ వికాస దశను ఇక్కడ వాగుడుకాయ దశ లేదా పూర్వముఠ దశ అని అంటారు? ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 యవ్వనారంభ దశ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాగుడుకాయ దశ అని కానీ పూర్వముఠ దశ అని కానీ వస్తే మనకు పూర్వ బాల్య దశ అవుతుంది. అదే కనుక ఓన్లీ ముఠా దశ అని వస్తే మాత్రం మనకు ఉత్తర బాల్య దశ అవుతుంది. పూర్వముఠ అని వస్తే పూర్వ బాల్య దశ, ఓన్లీ ముఠా అని వస్తే అది మనకు ఉత్తర బాల్య దశ అవుతుంది. ఒక్కోసారి వాగుడుకాయ దశ అని కూడా అడుగుతాడు, అప్పుడు పూర్వ బాల్య దశ అవుతుంది. పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగు వికాస దశ. ఆప్షన్ 1 శైశవ దశ. శైశవ దశలో మనకు పెరుగుదల అనేది వేగంగా జరుగుతుంది. పెరుగుదల వికాసంకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 పెరుగుదల జీవితకాలం కొనసాగదు. ఆప్షన్ 2 వికాసం పరిశీలనకు సాధ్యమవుతుంది. ఆప్షన్ 3 పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం. ఆప్షన్ 4 వికాసం జీవితాంతం జరిగే నిరంతర ప్రక్రియ. ఇక్కడ ఏమడిగాడంటే పెరుగుదల వికాసంకు సంబంధించి సరికానిది. ఇక్కడ చూడండి, ఆప్షన్ 1లో ఏమిచ్చారు? పెరుగుదల జీవితకాలం కొనసాగదు. ఇది కరెక్టే కదా. పెరుగుదల అనేది మనకు ఒక దశలో ఆగిపోతుంది. సో వికాసం పరిశీలనకు సాధ్యమవుతుంది. వికాసం పరిశీలనకు సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనం పెరుగుదలను కొలవగలం కానీ వికాసాన్ని కొలవలేము. పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం, ఇది కరెక్టే. వికాసం జీవితాంతం జరిగే నిరంతర ప్రక్రియ, ఇది కూడా కరెక్టే. సో మనకి ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి వికాసం పరిశీలనకు సాధ్యమైనది అని ఇచ్చారు. మనకు సాధ్యం కాదు, వికాసాన్ని మనం కొలవలేము. వికాసంపై ఎక్కువ ప్రభావం చూపేవి. ఆప్షన్ 1 అనువంశికత, ఆప్షన్ 2 పరిసరాలు, ఆప్షన్ 3 అనువంశికత మరియు పరిసరాల సమతుల్యత. పైవేవి కావు. వికాసంపై ఎక్కువ ప్రభావం చూపేవి ఏమిటి? ఆప్షన్ 3 అనువంశికత మరియు పరిసరాల సమతుల్యత. అనువంశికత, పరిసరాల సమతుల్యత అనేవి వికాసంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. నెక్స్ట్ బిట్, ఒక జాతి సంతానం అదే జాతి పిల్లలను పోలి ఉండడాన్ని ఈ సూత్రానికి సంబంధించింది. ఆప్షన్ 1 ప్రతిగమన సూత్రం, ఆప్షన్ 2 వైవిధ్య సూత్రం, ఆప్షన్ 3 సమీప్య సూత్రం, ఆప్షన్ 4 పరిపక్వత. ఒక జాతి సంతానం అదే జాతి పిల్లలను పోలి ఉండడాన్ని ఏ సూత్రం అంటారంటే ఆప్షన్ 3 సమీప సూత్రం అంటారు. సమీప్య సూత్రం. అనువంశికతావాది అయిన డక్డెల్ పరిశీలించిన కుటుంబం. అనువంశికతావాది అయిన డక్డెల్ పరిశీలించిన కుటుంబం. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మోడల్ పేపర్స్లో కూడా ఈ బిట్ అడిగారు. డక్డెల్ పరిశీలించిన కుటుంబం జ్యూక్ కుటుంబం. అనువంశికతావాది అయిన డక్డెల్ పరిశీలించిన కుటుంబం జ్యూక్ కుటుంబం. లైంగిక భాగాలు పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ. లైంగిక భాగాలు అనేది మనకు పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ ఏది? ఆప్షన్ 1 బాల్య దశ, ఆప్షన్ 2 వయోజన దశ, ఆప్షన్ 3 యవ్వనారంభ దశ, ఆప్షన్ 4 శైశవ దశ. లైంగిక భాగాలు అనేవి పరిపక్వత చెందే దశ ఏంటంటే యవ్వనారంభ దశ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. వ్యక్తిలో శారీరక, మానసిక, ఉద్వేగాత్మక సమస్యలను అధిగమించి సర్దుబాటు పొందే దశ కౌమార దశ అని చెప్పినవారు ఎవరు? వ్యక్తిలో శారీరక, మానసిక, ఉద్వేగాత్మక సమస్యలను అధిగమించి సర్దుబాటు పొందే దశ కౌమార దశ అని ఎవరు చెప్పారు మనకి? ఆప్షన్ 1 స్టాన్లీ హాల్, ఆప్షన్ 2 కోహ్లాన్, ఆప్షన్ 3 షేక్స్పియర్, ఆప్షన్ 4 కొఫ్కా.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కోహ్లాన్. కోహ్లాన్ అనేది వ్యక్తిలో శారీరక, మానసిక, ఉద్వేగాత్మక సమస్యలను అధిగమించే సర్దుబాటు పొందే దశ కౌమార దశ అని చెప్పిన వారు కోహ్లాన్. నెక్స్ట్ బిట్, స్టాన్లీ హాల్ను ఏ దశకు సంచలనంతో కూడుకున్న దశగా పేర్కొన్నాడు? ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 వయోజన దశ. స్టాన్లీ హాల్ ఏ దశను ఒత్తిడి, సంచలనంతో కూడుకున్న దశగా పేర్కొన్నాడు అంటే ఆప్షన్ 3 కౌమార దశ. ఒత్తిడి, సంచలనం ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కౌమార దశలో మనకి ఎక్కువగా కనిపిస్తాయంట. నెక్స్ట్ బిట్, అనుగుణ్యం ఎక్కువగా గల పిల్లలు అనగా కొత్త పరిస్థితుల్లో తొందరగా సర్దుబాటు చేసుకుంటారు, కొత్త పరిస్థితులను అర్థం చేసుకోరు, కొత్త పరిస్థితుల్లో కలవడానికి ఎక్కువ ఇబ్బంది పడతారు, కొత్త పరిస్థితులను అసలు ఇష్టపడని వారు. అనుగుణ్యం ఎక్కువగా గల పిల్లలు కొత్త పరిస్థితుల్లో తొందరగా సర్దుబాటు చేసుకునే వాళ్ళు అనుగుణ్యం ఎక్కువగా గల పిల్లలు. నెక్స్ట్ బిట్, ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం ఉత్పాదకత మరియు స్తబ్దత